ప్రాణాలు పోయినా ఇళ్లను ఖాళీ చేసేది లేదని హైదరాబాద్లోని బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా ప్రజలు తేల్చి చెబుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పేదోళ్లపై మరోసారి హైడ్రా పంజా విసిరబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మక్తా బిఎస్ మక్తాలోని దాదాపు 100 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి నిరుపేదల గుడిసెల్ని వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చడానికి కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి మరోవైపు కూడా కూల్చివేత చేపడతామని భయపడుతున్నారు. దాంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంఎస్ మక్తా బిఎస్ మక్తాకు సంబంధించినటువంటి వాసులు. అక్కడ వాళ్ళ పరిస్థితులు అడిగి తెలుసుకుందాం. ఆల్రెడీ మనతో ఉన్న వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల కాడ నుంచి ఉంటున్నారు? మీ కాడికి వచ్చిన అధికారులు ఏమని చెప్పారు? ఇది 50 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి చుట్టాలు ఏమో అక్కడ కడుతున్నారు. దాంట్లో హైదరాబాద్ ఎత్తి మాకు చాలా పరిశ్రమ చేస్తున్నారు. ముసలోళ్ళు చాలా మంది చాలా పరిశ్రమలు ఉన్నారు. బస్సులో ఏమవుతుందో, ఇల్లు పోతుందో, ఉంటుందో తిండి లేదు, ఏం లేదు. అధికారులు ఏమని చెప్తున్నారు? ఉంటే ఉండొచ్చు, మేమేం చేయాలి? ఏం చేయలేము. గవర్నమెంట్ పని ఏమన్నా చేసుకుంటామంటారు. ఏమన్నా చేసుకుంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఏదైనా దారి చూపించి ఏమన్నా చేసుకోవచ్చు. అది లేదు ఇది లేదు అనవసరంగా వచ్చి హైడ్రా అని అక్కడ ఓల్డ్ సిటీలో కూడా పరిచయం చేశాడు. మూసా నది అని 1 crore దాని మీద బ్యాంక్ లోన్ ఉంది. వాళ్ళు పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కట్టిండ్రు. వాళ్ళు ఇవాళ పరేషాన్ ఉన్నారు. అక్కడ నుంచి ఇళ్ళగొట్టిండ్రు, మళ్ళీ ఇక్కడ వచ్చిండ్రు. ఇక్కడ కూడా అదే అవుతుంది. ప్రాణమైన ఇస్తాము కానీ మా ఇల్లు కాపాడుకుంటాం. అన్న చెప్పు, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ పరిస్థితులు ఉంటాం. బిఎస్ మక్తాలోనే ఉంటాం. ఇంటి పక్కకే ఉంటాం. అది కుందన్బాగ్లో విల్లాస్ కడుతున్నారు పెద్ద పెద్దది. వాళ్ళ గురించి రోడ్డు తువ్వ గురించి ఇల్లు హ్యాట్రా అని మా ఇల్లు పలగొట్టని చూస్తున్నారు. అది కుదరదు. ఎందుకంటే హ్యాట్రా లేవు. ఇది ఎప్పుడు సంవత్సరం నుంచి చిన్నప్పటి నుంచి పెద్దగా అయినాయి. నా పెద్దవాళ్ళు చచ్చిపోయినారు. అవి కూడా చేసినాం, పెళ్లిళ్ళు కూడా చేసినాం ఇంట్లో, బస్సులో ఇంట్లో. మళ్ళీ ఇక్కడ వచ్చి హ్యాట్రా అంటే ఎట్లా అవుతుంది? కుదరదు. అది మీరే గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ ఉంది. ఇది హ్యాట్రా లేవు, మీరు ఏమి ఉందే చూసి ప్రతిగా యాక్షన్ తీసుకోవాలి, అంతే. దీంతో పాటుగా కూడా దాదాపు ప్రతి ఒక్కరు సేవ్ మక్తా గో బ్యాక్ హైడ్రా అంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టేసి మహిళలు కావచ్చు, మహిళలు, వృద్ధులు, దాంతో పాటుగా పెద్ద వ్యక్తులు కూడా అందరూ నినాదాలు చేసుకుంటూ, ముస్లిం సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా నినాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మాకు సంబంధించినటువంటి ఇండ్లు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మా ఇండ్లు మాకు కావాలనుకుంటూ వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంఎస్ మక్తాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, దాంతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరూ కూడా గో బ్యాక్ హైడ్రా అనుకుంటా నినాదాలు చేసుకుంటూ ఇళ్లని కాపాడాలంటూ, దాంతో పాటుగా ఎన్నో సంవత్సరాలు ఉంటున్నటువంటి మాకు ఎవరు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేతలు చేపడతారు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా అధికారులు ఏ విధంగా మాట్లాడతారనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా దాదాపు ఇక్కడ 50 సంవత్సరాల కంచి ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంటే వితౌట్ నోటీస్తో కొంతమంది కూల్చివేతలు చేపడతామని అనుకుని వీళ్ళందరూ భయపడుతున్నారు చెప్తున్నారు. అన్న చెప్పండి, మీరు ఇక్కడ ఎంఎస్ మక్తాలో ఉంటారా, బిఎస్ మక్తాలో ఉంటారో, మీరు కూల్చివేతలు చేపడతారని అధికారులు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉంచమంటే ఏమంటున్నారు అధికారులు? అది ఏమంటే నా ఇల్లు అయితే బిఎస్ మక్తాలో ఉన్నది, సుబానీ మజీద్ దగ్గర. అక్కడ రోడ్ వస్తున్నదాన్ని మాకు నోటీస్ వచ్చినాయి. ఇక్కడ నిన్న ఇక్కడ హైడ్రా కమిషనర్ వచ్చినారు, మున్సిపల్ కమిషనర్ వచ్చినారు, చూసినారు. ఇది అంతా ఎఫ్డిఎల్ లైన్ ఉన్నదంట. బిఎస్ మక్తాకి కూడా మ్యాప్ లో వస్తుంది, చూపెడుతున్నారు. అది రాకుండా మాకు భయం ఉన్నది. మా ఇల్లులు కూడా ఎడిచేయండి. బిఎస్ మక్తాలో ఆ రోడ్ పోతున్నది. ఎందుకు మాకు ప్రాబ్లం చేస్తారు? ఈ గవర్నమెంట్ వస్తే మాకు ఏమైనా మంచిగా రోజు వస్తున్నాయని మేము అనుకున్నాం. కానీ ఇది బ్యాడ్ రోజు వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి సార్తో. ఇది ఎఫ్డిఎల్ అంటున్నారు అని వచ్చేస్తారు. మేము గరీబోలు, మేము తినలేదు, డబ్బులు జమ చేసుకుని కొనుక్కున్నాము. అది ఇప్పుడు ఎఫ్డిఎల్ అని తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? మూసా నది దగ్గర పోయినారు, మా చుట్టాలు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చేసినారు. మాకు కూడా భయం ఉన్నది. దాని గురించే మేము చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఎఫ్డిఎల్ ఉంటే సెక్రటరేట్ ఉన్నది, మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది, ఈ రైల్వే గేట్ ఉన్నది, స్టేషన్ ఉన్నది, జలవిహార్ ఉన్నది, ఈ రోడ్ ఉన్నది, నెక్స్ట్ రోడ్ ఉన్నది, గవర్నర్ ఇల్లు ఉన్నది. అక్కడి నుంచి వస్తే మేమేం చెప్తాం, మేమేం చేయం, పోతుంది. కానీ మాకు
కావాలి అని ఈ మ్యాప్లో ఎంఎస్ మక్తా అని వేసినారు. బిఎస్ మక్తాకు ఆల్రెడీ రోడ్ వస్తుందని నోటీస్ ఇచ్చినారు. అది ఉన్నది దాని గురించి పెద్దలకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్చివేయాలి తప్ప పేదవాళ్లకు ఇళ్లను కూల్చివేస్తే ఏమొస్తుందని కూడా గో బ్యాక్ హైడ్రా అనుకుంటూ కూడా నినాదాలు చేసుకున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. దీంతో పాటు ఇక్కడ అంటే దాదాపు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టంగా ఇక్కడికి వచ్చి ఎవరైతే ఎక్కువగా ఇక్కడ మాట్లాడతారో దాంతో పాటుగా వీళ్ళు ఏమన్నా పెడితే వీళ్ళందరినీ అరెస్టు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది? మీ ఇంట్లోకి ఏమన్నా నోటీసులు ఇచ్చారా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, నా మ్యారేజ్ అయింది ఇక్కడనే, మా పిల్లలు పుట్టింది ఇక్కడ. నా పిల్లలు బిఎస్ మక్తా, ఇది ఎంఎస్ మక్తా అంటారా, బిఎస్ మక్తా అంటారు. అయితే మా వాళ్ళు ఉండేదంతా మక్త లోపలికి ఉంటారు. నేను ఇక్కడ ఫ్లాట్లు అమ్ముడు పోతున్నాయి అని చెప్పి అంటే నేను అప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కొని కూడా అప్పుడు ఎవరు ఉన్నారు, ప్రేడ్ల ఎన్టీ రామారావు ఉన్నాడు. హైడ్రాలో పోతుంది అంటే ఇన్ని రోజులే ఇంతమంది ప్రభుత్వాలు వచ్చిండ్రు, ఎవరు రోడ్డు వ్యాండింగ్ అని అనలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక రోడ్డు వ్యాండింగ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలా? బీదల్లా కనిపిస్తురా? హుస్సేన్ సాగర్ అంటే హుస్సేన్ సాగర్ ఎక్కడ వరకు ఉంది? నీకు హుస్సేన్ సాగర్ అంటున్నారు కదా, మరి హుస్సేన్ సాగర్ లో రోడ్ ఎట్లేసినావు? అది హుస్సేన్ సాగర్ కిందకే వస్తుంది కదా, మరి ఆ రోడ్ ఏమిటికి వేసినావు? అంటే మీ ప్రాణాలు మా ప్రాణాలు కావా? నీది గుండె వేరుంటుంది, నా గుండె వేరుంటుందా? అందరిది ఒకటే, కాకపోతే ఐపై ఒకరు ఉంటారు, మీద పరిస్థితి ఒకరు ఉంటారు. అవును ఉన్నదని అంటే మరి అప్పుడు ఫ్లాట్లు కట్టేటప్పుడు నిద్రపోయినావా? అప్పుడు ఇల్లు కట్టుకున్నట్టు నిద్రపోయినావా? రానుంటేవి డిస్టర్బ్ అప్పుడు చేయనుంటేవి. ఇప్పుడు మేము 110 రూపాయలు చెప్పున వడ్డీ తెచ్చిపోయినాను. నాకు ఇంకా 75,000 అప్పు ఉంది. 75,000 అప్పు. మా పిల్లల్ని ఒక పూట తినిపించుకుని ఒక పూట వండ పెట్టుకుంటా కూడా నేను ఆ ఇల్లు నిలబెట్టుకున్నా. నాకు ఇవాళ దానమ్మన్న వస్తాడా, రేవంత్ అన్న వస్తాడా, ఎవరు వస్తారో, ఎవరు వచ్చినా సరే నాకు నా పరిస్థితి నేను అక్కడికి వెళ్ళి జరిగేది లేదు. నాకు ఇదే ఏరియాలో నువ్వు ఏడో చూపి నాకు ఒక ఫ్లాట్ నాది, నాకు ఎక్కువద్దు, నా 120 గజాల ల్యాండ్ చూపియండి. నేను కట్టిన కన్స్ట్రక్షన్ మీకు తెలుస్తుంది కదా, ఆ కన్స్ట్రక్షన్ ప్రకారంగానే నాకు రేటు కట్టియాను, లేకపోతే బిల్డింగ్ కట్టించారు. నా బతుకు నేను బతుకుతా, అంతేగాని నేను ఏడికి పోయేది లేదు. మీకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏమంటున్నారు అధికారులు? పుట్టి పెరిగిందే ఈ ఏరియా, ఇంకా ఏం చెప్పాలా? ఏంలే కూలగొట్టేస్తా అంటున్నాడు. దేవేందర్ రెడ్డిని గెలిపించినాం కదా, ఆ పాపం అయిపోయింది. అది దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు నుంచి కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలపైన ఏ విధంగా కూల్చివేతలు చేపడతారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా కూడా వీళ్లకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్చివేతలు చేపడితే ఖచ్చితంగా కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా దేనికైనా సిద్ధంగా ఉంటామని, ఖచ్చితంగా దీన్ని విరమించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమైన కావచ్చు, రేవంత్ రెడ్డి ఓట్లు వేసి గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ దశరథ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.